We are all in an inspiring period. I am using this word. టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయిందంటే హిస్టారికల్ డేటా నాలెడ్జ్ అంతా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏఐ వచ్చింది. అదే మాదిరిగా సెటిలైట్, డ్రోన్, సీసీటీవీ కెమెరా, ఐఓటీ, సెన్సార్స్, ఇలాంటి వేరబుల్స్ ఇవన్నీ వచ్చేసాయి. రియల్ టైం డేటా వస్తుంది, నాలెడ్జ్ ఉంది, ఏఐ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం. చాలామందికి అప్పుడు హైటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు కంప్యూటింగ్లో 1000 times ఫాస్టర్గా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్. అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏఐ కూడా ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి. యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐ అన్న వాడుకోవాలి అని ఒక పిలిపిచ్చాను. నా ఆలోచన ఒకటి, 2047కి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి తెలుగువారు చిరునామాగా ఉండాలనేది నా ఆలోచన. రెండోది, ప్రపంచంలోనే నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా తెలుగు వాళ్ళు ఉండాలని నా ఆలోచన. ఇది ఉండాలని ఆలోచన పెట్టుకుంటే లాభం లేదు. మీరు కూడా ఏ విధంగా అయితే నిర్దిష్టమైన ఒక టార్గెట్స్ పెట్టుకున్నారో నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నా. అందుకని ఈరోజు ఏఐ అనేది రియాలిటీ. మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఏఐ నేర్పించాలనే ఉద్దేశంతోనే క్లాసులు పెట్టాం. నేర్చుకుంటారా అంటే చాలామంది ఫాలో అవుతారు, కొంతమంది అని నేర్చుకుంటారు. వన్స్ ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఈరోజు ఇక్కడ మీరు నారాయణ ఇన్స్టిట్యూట్లో ఎట్టయితే ప్రతి ఒక్కసారి ఆల్ టీచర్స్ అంతా రేటింగ్ కానీ మానిటరింగ్ కానీ పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఉంటాయి మీకు. మేము కూడా గవర్నమెంట్లో అది తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నిన్న మొన్న మీరు చూసుంటారు, మీరు ఏ సిస్టమ్స్ అయితే ఫాలో అవుతున్నారో మేము కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా, ఏ రిజల్ట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 270 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అనదర్ 4 monthsలో 1000 సర్వీసులు ఇస్తాం. ఏ వ్యక్తి ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీరు టైప్ కూడా చేసే పని లేదు. హాయ్ అని మీరు ఏదైతే మేము ఇచ్చిన నెంబర్ కొట్టి మీకేం కావాలనో చెప్తే ఆ పని చేసి మళ్ళా మీకు సమాధానం చేసే పరిస్థితి తీసుకొస్తాం. మేము మీ ప్రైవేట్ సెక్టర్లో ఎట్లయితే మీరు కంపీట్ చేస్తున్నారో మీకంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని మైండ్ సెట్ షిఫ్ట్లో ఈరోజు గవర్నమెంట్ ఉంది. బట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఆ ప్రాక్టీస్, పాజిటివ్ మైండ్ సెట్తో మనం పోతే ఏదైనా చేయగలుగుతాం. That's amazing to know, sir. I can see a lot of passion in your journey. సో ఎప్పుడైతే ఒక మనిషికి డెడికేషన్, కన్సిస్టెన్సీ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.